హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ప్రపంచంలోని అత్యంత రహస్యమైన మరియు పవిత్రమైన పర్వతం గురించి తెలుసుకోబోతున్నాం. అదే కైలాస పర్వతం. ఈ కైలాస పర్వతం అనేది వాస్తవానికి టిబెట్ పీఠభూముల నుండి 2200 అడుగుల దూరంలో ఉంది. అయితే ప్రతి సంవత్సరం వేలాది మంది యాత్రికులు పవిత్రమైన కైలాస పర్వతాన్ని చూడడానికి తీర్థయాత్రల కోసం టిబెట్లోకి ప్రవేశిస్తారు. అయితే ఈ కైలాస పర్వతం యొక్క రహస్యం ఏంటంటే, మన ప్రపంచంలోని అత్యంత పెద్దదైన మౌంట్ ఎవరెస్ట్ని ఇప్పటి వరకు చాలా మంది ఎక్కగలిగారు. కానీ దానికంటే చిన్నదైన కైలాస పర్వతాన్ని ఇప్పటి వరకు ఎవ్వరూ ఎక్కలేకపోయారు. కైలాస పర్వతాన్ని ఎక్కడానికి చాలా మంది పర్వతారోహకులు ప్రయత్నించారు, కానీ ఎక్కలేకపోయారు. అయితే దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటంటే, రష్యాకు చెందిన వ్యక్తి ఈ పర్వతాన్ని ఎక్కడానికి ట్రై చేశాడు. అతను సగం వరకు ఎక్కగలిగాడు. అయితే అతనికి సగం వరకు ఎక్కాక శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపించింది. దాంతో గాలిలో ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేస్తే కరెక్ట్ గానే ఉన్నాయి. అయినా అతను వెనకడుగు వేయకుండా ముందుకి సాగాడు. అయితే అతను కొంచెం ముందుకు వెళ్ళాక అతని గుండె వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అయింది. అలాగే అతని గోళ్ళు మరియు జుట్టు చాలా వేగంగా పెరగసాగాయి. దాంతో అతను ఆ పర్వతాన్ని ఎక్కడం ఆపేశాడు. కొన్ని పురాణాల ప్రకారం కైలాస పర్వతం మీద శివుడు మరియు పార్వతి కొలువై ఉంటారని చెబుతారు. అయితే టిబెట్ పురాణం ప్రకారం మిలారేపా అనే ఒక సన్యాసి ఈ పర్వతాన్ని ఎక్కాడు. అలాగే అతను తిరిగి వచ్చినప్పుడు శిఖరంపై ఉన్న దేవునికి ఇబ్బంది కలగకుండా ఉండమని అందరినీ ముందుగానే హెచ్చరించాడు. ఈ పర్వతం కింద 2 అందమైన సరస్సులు ఉంటాయి. అవి మానస సరోవర్ మరియు రాక్షస్థాల్. ఈ రెండిటిలో ఒకటైన మానస సరోవరం అనేది 14,950 అడుగుల ఎత్తులో ఉంది. అయితే ఈ సరోవరం ప్రపంచంలోని ఎత్తైన మంచినీటి ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఈ మానస సరోవరంలో రోజు శివుడు ఉదయాన్నే స్నానం చేస్తారని చెబుతారు. అలాగే రాక్షస రావణుడు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి చేసిన తీవ్రమైన తపస్సు నుండి పుట్టిందని చెబుతారు. హిందూ మరియు బౌద్ధ పురాణాల ప్రకారం కైలాస పర్వతం చుట్టూ అనేక గుహలు మరియు మఠాలు ఉన్నాయి. అయితే పవిత్ర ఋషులు ఇక్కడ వారి భౌతిక మరియు సూక్ష్మ రూపంలో నివసిస్తుంటారని చెబుతారు. అయితే టిబెట్ పురాణం ప్రకారం కైలాస పర్వతాన్ని అధిరోహించిన వ్యక్తి మిలారేపా అనే సన్యాసి మాత్రమే. ఆ తర్వాత ఈ తేదీ వరకు కైలాస శిఖరాన్ని ఎవరూ చేరుకోలేకపోయారు. అయితే శాస్త్రీయ పరిశోధనల ప్రకారం కైలాస పర్వతం అనేది ఒక సహజ పిరమిడ్ అని చెబుతున్నారు. అయితే కైలాస పర్వతం యొక్క పైభాగాన్ని చాలా సంవత్సరాలుగా రీసెర్చ్ చేసి ఇది ఒక మానవ నిర్మిత పిరమిడ్ అని చెబుతున్నారు. అయితే కైలాస పర్వతం గురించి మరొక మిస్టీరియస్ థింగ్ ఏంటంటే, కైలాస పర్వతం నుంచి నార్త్ పోల్కి ఉన్న మధ్య డిస్టెన్స్ వచ్చేసి 6666 కిలోమీటర్స్. అలాగే సౌత్ పోల్కి తీసుకుంటే 13,332 కిలోమీటర్స్, అంటే ఎగ్జాక్ట్గా డబల్ అన్నమాట. అలాగే కైలాస పర్వతం నుండి స్టోన్ హెంజ్కి దూరం తీసుకున్నా కూడా సేమ్ 6666 కిలోమీటర్సే వస్తుంది. అయితే ఈ కైలాస పర్వతం అనేది అంత ఎగ్జాక్ట్గా అనేది ఎలా ఫామ్ అయిందో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. సో గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో లైక్ చేస్తే వీడియో బూస్ట్ అవుద్ది. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.